ని ప్రాణం పెట్టుకొని పనిచేస్తారు. ఈ బిజినెస్ ని ప్రాణం పెట్టుకొని ఎక్కించుకొని ఒక జెండా వెస్టేజ్ అనే జెండా కప్పుకొని నరానికి బ్లడ్ ఎక్కించుకొని పనిచేస్తున్న ప్రతి లీడర్కి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఎందుకంటే గౌతమ్ బాల్ గారికి మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పాలి మనందరం కూడా. ఈ బిజినెస్ని ప్రాణంగా చూస్తూ ఆ జెండా కప్పుకొని పనిచేస్తూ నరానికి ఎక్కించుకొని పనిచేస్తున్న గ్రేట్ లీడర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే 150 పాయింట్ల సిఎన్సి అనేసరికి దాని యొక్క ఉపయోగం కూడా తెలుసుకోకుండా చాలా మంది లీడర్స్ వినేదానికి కూడా ఇష్టపడాల. లాస్ట్ మంత్ చూసినట్లయితే బిఫోర్ మంత్ మే నెలలో బిజినెస్ చాలా అయింది. ప్రతి ఒక్కరు కూడా సిఎన్సీలు 100 పాయింట్లు ఉంది, 60 పాయింట్లు ఉంది, మంచి బిజినెస్ ఇచ్చారు. జూన్ నెలలో ఎప్పుడైతే కంపెనీ 150 సిఎన్సి అనే అనౌన్స్మెంట్ ఇచ్చిందో అసలు ఇది ఏందిరా అనేది తెలుసుకోకుండా 150 అని ఎప్పుడైతే చెవులు పడిందో చెవులు మూసుకున్నారే కానీ చెవులు ఎంతవరకు తెరవాల. ఎందుకు తెరవలేదంటే అరే దానివల్ల మంచి బెనిఫిట్ ఉంది, ఫ్యూచర్లో ఇంకా ముందుకు వెళ్తున్నాం, డబ్బులు ఎంతో ఎర్న్ చేసుకుంటున్నాం, అలాంటి గొప్ప ఆపర్చునిటీ నేను ఇచ్చానని కంపెనీ చెబుతున్నప్పటికి కూడా నో, అది 150 అని 150 అంటే దాదాపు 5,000 రూపాయలు అవుతుందని చెప్పి చెవులు మూసుకొని ఉండాలి. కానీ దాని ఓపెన్ అయ్యి దాని యొక్క బెనిఫిట్స్ కానీ దాని యొక్క గ్రోత్ కానీ దాని యొక్క నీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏమనుకున్నది అవన్నీ కూడా ఎవరు వినేదానికి కూడా ఇష్టపడాల. అట్లా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో 100 పాయింట్లు పెట్టలేదా, 60 పాయింట్లు మళ్ళీ ఇవ్వచ్చు కదా అని ఈ క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారే కానీ 150 పాయింట్ల సిఎన్సి ఎందుకు పెట్టారు అనే దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అని తెలుసుకునేదానికి కూడా ఇష్టపడకుండా అట్లాగే ఉండిపోయారు లాస్ట్ మంత్. ఇలా ఎంతో మంది డల్ అయిపోయారు. ఆ డల్ అయిపోయిన వాళ్ళు అందరూ కూడా ఎక్కువ ఆల్మోస్ట్ కంపెనీకి మెయిల్స్ కూడా పెట్టారు 100 సిఎన్సి కావాలని. సో మనం ఎదగాలి అనుకుంటే ప్రతి దాంట్లో అప్డేట్ అవుతూ ఉండాలి. కంపెనీ ప్రతి దాంట్లో ఫ్యూచర్ ప్లాన్ చేసుకొని అప్డేట్ అవుతుంది. మరి మనకేముంది ఫ్యూచర్ ప్లాను? మనం ఏ విధంగా అప్డేట్ అవ్వాలా? మన వల్ల అప్డేట్ అనేది కావటం లేదు. సరే ఆటోమేటిక్గా కంపెనీ ఇచ్చిన దానికన్నా మనం అప్డేట్ అవ్వాలి కదా, దాని తరపున మన మైండ్ సెట్ అప్డేట్ అవ్వాలి కదా. కనీసం అది ఆ విధంగా అప్డేట్ అవ్వమని ఇచ్చినప్పుడు కూడా మన మైండ్ సెట్ అప్డేట్ కాకపోతే మనం ఎలా ముందుకెళ్తాం ఫ్యూచర్లో? ఎప్పుడు కూడా వస్తువులో కానీ ఏదైనా కానీ ఒక మనిషిలో కానీ అప్డేట్ 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 కాకపోతే నీకు నువ్వు అప్డేట్ కాకపోతే నీకు నువ్వు మార్చుకోకపోతే నేను సీత అయినా నువ్వు అట్లాగే ఉండిపోతే సీత ఇలాగ సింగిల్గానే మిగిలిపోతావు. ఎప్పుడైతే నువ్వు అప్డేట్ అవుతావో కాలానికి తగ్గట్టుగా ఆదాయానికి తగ్గట్టుగా నువ్వు అప్డేట్ అయిపోతావో అప్పుడే నువ్వు బిజినెస్లో కానీ దేంట్లో అయినా కానీ ముందుకెళ్ళగలవు. అలా కంపెనీ మంచి ప్లానింగ్ తోటి ఫ్యూచర్ ప్లానింగ్ తోటి 2026 డిసెంబర్ నాటికి నువ్వు ఎక్కడ ఏ పొజిషన్లో ఉండాలి, 27 నాటికి ఎక్కడ ఉండాలి, 28 నాటికి ఎక్కడ ఉండాలి, 29 నాటికి ఎక్కడ ఉండాలి, టాప్గా 2030 నాటికి నీ పొజిషన్ ఏ లెవెల్లో ఉండాలనేది కంపెనీ భవిష్యత్తుతో పాటుగా నీ యొక్క భవిష్యత్తును కూడా ఆలోచించి ప్లాన్ చేసినటువంటి ప్లాన్ 150 సిఎన్సి. మరి అంత బెనిఫిట్స్ ఉంటే కనీసం 150 సిఎన్స్ యొక్క బెనిఫిట్స్ కూడా ఏందో తెలుసుకోకుండా ఈరోజు 150 ఆ ఒక్కటి మాత్రమే నీకు వినపడింది కానీ దాని యొక్క ఫీచర్స్ నీకు తెలియలా. ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ చాలామంది నిస్సహాయంగా ఉన్నారు, చాలామంది మేము చేయలేకపోతున్నాం అని మెయిల్స్ పెట్టారు. సో దేవుడు లాంటి మన గౌతమ్ బాలి సార్ మళ్ళా అగైన్ 100 పాయింట్ల సిఎన్సికి తీసుకురావటం జరిగింది. అది రాత్రే 7:30కి అట్లా 7కో అట్లా మెయిల్ వచ్చింది. సో అది ఒక గొప్ప శుభవార్త, 100 పాయింట్ల సిఎన్సి. సో ఇప్పుడు ప్రజెంట్ సిఎన్సీలు మనకు రన్నింగ్లో ఏమున్నాయంటే 100 ఉంది, 150 ఉంది. 100 పాయింట్ల సిఎన్సీ యొక్క బెనిఫిట్స్ ఏంటి, 150 పాయింట్ల సిఎన్సీ అంటే మనకు తెలిసిందే. నేను 150 తీసుకొని నేను నా లైఫ్ లాంటి ఎవరన్నా కొత్త వ్యక్తి ద్వారా ఇంకొక 150 చేపిస్తే ఇమీడియట్లీ నేను 8లోకి వెళ్ళిపోతా. నేను ఎల్ఓబి రావాలన్నా ప్లస్ ఒక బ్రాంజ్ అయ్యి ఒక సిల్వర్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అంత గ్రో ఉంది 150కి.
ఆ 150 చేయలేని వాళ్ళకి 100 పాయింట్లు కూడా సిఎన్సీ ఉంది. కాబట్టి మనందరం కూడా ప్రతిదీ సిఎన్సీలో ఉండాలి. సిఎన్సీలో ఉంటేనే మనం ముందుకెళ్ళగలం. అసలు ఏంటి సిఎన్సీ, నేను ఎందుకు చేయాలి? సిఎన్సీ అంటే కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే నిరంతర శ్రమ, నిరంతర ప్రక్రియ, నిరంతరం కంటిన్యూస్గా నువ్వు చేయటం. ఏ పనైనా నీకు రాకపోయినా సరే, సైకిల్ తొక్కడం రావాలి, వరుసగా ప్రాక్టీస్ చేస్తే ఒక 10 డేస్ 15 డేస్ 10 రోజులు 20 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా యూ విల్ బి పర్ఫెక్ట్ ఆన్ ది రోడ్. నువ్వు రోడ్డు మీద దాన్ని తొక్కుకుంటూ టౌన్లో కూడా వెళ్ళగలిగే కెపాసిటీ నీకు వస్తుంది. అప్పుడు నువ్వు సక్సెస్ అయినట్టా లేదా? సైకిల్ రాకముందు అయ్యో నాకు సైకిల్ రావటం లేదు అని బాధపడిన అంశాలు ఉంటాయి. మరి నేర్చుకున్నాక హ్యాపీగా నువ్వు టౌన్లో కూడా జర్నీ చేసి వెళ్తూ ఉంటావు కదా, అది నీ సక్సెస్. మరి అది ఎట్లా వచ్చిందంటారు? నిరంతరం చేయటం వల్ల వచ్చింది. అలాంటి కళ్ళ ముందు కనపడే సక్సెస్లు చాలా ఉన్నాయి. అలాంటి సక్సెస్ నీ జీవితంలో నువ్వు రావాలంటే సిఎన్సి అనే దాంట్లో ఉండాలి. నీకు అక్కడ ఎట్లయితే ఒక లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంటుందో బయట ఏదైనా కానీ, ఒకటి నేర్చుకునే విధానంలో కానీ, ఒకటి సాధించిన విషయంలో కానీ, ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలన్నా కానీ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, ఇట్లా ప్రాక్టీస్ ఉంటేనే నువ్వు దేంట్లో సక్సెస్ కాగలవు. మరి మన బిజినెస్లో ప్రాక్టీస్ ఏందయ్యా? మన బిజినెస్లో ముందుకు వెళ్ళగలగలం. దీంట్లో ప్రాక్టీస్, నిరంతర ప్రక్రియ ఏంటంటే సిఎన్సి. సిఎన్సి అంటే కన్సిస్టెన్సీ. అంటే 4 నెలలు నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో కంటిన్యూస్గా సిఎన్సి అనే ఆఫర్లో ఉండి నువ్వు 4 నెలలు ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడు మాత్రమే నీకు త్వరగా గ్రో అయ్యేదానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో లెవెల్స్ ఉన్నాయి. బ్రాంజ్, సిల్వరు, ఇలా లెవెల్స్ ఉన్నాయి. 6 లెవెల్స్ ఉన్నాయి. నెక్స్ట్ 5% స్టార్టింగ్ ఎవరైతే ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ అవుతారో వాళ్ళు 5%లో ఉంటారు. ఆ 5% నుంచి 8లోకి రావాలంటే 600 పాయింట్లు చేయాలి, లేదా ఒకే నెలలో 300 పాయింట్లు చేయాలి. ఒకే నెలలో 300 పాయింట్లు చేస్తే దాన్ని ఫాస్ట్ ట్రాక్ 8 అంటారు. నెక్స్ట్ 12లోకి రావాలి, 12%లోకి రావాలి. 12%లోకి రావాలంటే యావరేజ్గా 2,500 పాయింట్లు కంప్లీట్ చేసి ఉండాలా. నెక్స్ట్ 16%లోకి రావాలంటే 5,500 పాయింట్లు కంప్లీట్ చేసి ఉండాలా. మరి ఈ 4 ఎప్పుడైతే కంప్లీట్ చేస్తావో అప్పుడు బ్రాంజ్ డైరెక్టర్గా అనౌన్స్మెంట్ ఇస్తాము. సో ఫస్ట్ లెవెల్ అచీవ్ అయినట్టు. మరి అన్ని లెవెల్స్ అన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి? కేవలం నువ్వు చేసే బిజినెస్ పాయింట్ వాల్యూస్ మీదే ఆధారపడి ఉంది. ఈ లెవెల్స్ అచీవ్ అవ్వాలన్నా, నీకు డబ్బులు రావాలన్నా, దీంట్లో డబ్బు సంపాదాలని దిగినప్పుడు నీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే డబ్బు సంపాదించే పని మీదే ఉండాలా, ఎనికిపోయే పని మీద ఉండకూడదు. దీంట్లో మెయిన్ హెల్త్ ఉంది, ఓకే, 100% హెల్త్ ఉంది. దాన్ని ఇప్పుడు నువ్వు నేను కూర్చొని సెర్చ్ చేసే టైం కూడా ఉంది. బట్ ఉపయోగం ఏంటి? 2004 నుంచి ఒక్క మైనస్ కూడా లేకుండా యూట్యూబ్లో కానీ ఎక్కడ మైనస్ లేకుండా అద్భుతంగా వెళ్ళిపోతుంది. నేనున్నాను, నాకెందుకు వస్తాయని డౌట్స్? 2004 నుంచి ఉంది. ప్రతిదీ యూట్యూబ్లో కొట్టు, చాట్ జీపీటీలో కొట్టు, గూగుల్లో కొట్టు, మొత్తం ఉండే స్టడీలు సెర్చ్ చేయి. అంత టాలెంట్ ఉన్నప్పుడు నీ దగ్గర మొత్తం సెర్చ్ చేసేసేయి. సెర్చ్ చేసి నీకు కావాల్సిన డౌట్స్ ఉంటాయి, క్లారిటీ చేసుకో. 2004 నుంచి తిరిగి చూస్తూ ఉండు, అర్థమైపోతుంది. మరి ఇక్కడ జెన్యున్గా ఉంది కంపెనీ. 2004 నుంచి ఒక్క మైనస్ లేకుండా, యూట్యూబ్లో కూడా మైనస్ లేకుండా అంత క్లారిటీగా ముందుకెళ్తుంది. ఏదైనా చిన్న ఇష్యూ అయితే ఇమీడియట్లీ యూట్యూబ్లో కూడా వైరల్ అయిపోయింది. అలాంటిది 2004 నుంచి ఇన్ని కోట్ల మంది ఉపయోగించుకుంటూ పోతున్నారంటే మరి నీ దాంట్లో గ్రోత్ ఉన్నట్టా లేనట్టా? ఏదన్నా కంపెనీ, చిన్న కంపెనీ తీసుకుంటే ఏదో పెప్సీ, ఏదైనా కూల్ డ్రింక్స్, థమ్స్అప్ తీసుకున్నాం, ఏదైనా ఇష్యూ జరిగింది, ఇమీడియట్లీ వైరల్ అయిపోయిందా లేదా? మరి 2004 నుంచి ఉన్న కంపెనీ ఎన్ని వైరల్ చూశారు? ఏ విధంగా బ్యాడ్ చూసారా? ఇవన్నీ లేదు కదా. ఒక అవకాశం ఉందిరా బాబు రా అన్నప్పుడు నీకెందుకు వస్తాయి ఇన్ని క్వశ్చన్లు? వస్తే ఆన్లైన్లో సెర్చ్ చేయి. ఇన్ని క్వశ్చన్లు వేసి ఇంత టాలెంట్ నీ కాడు ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ఆన్లైన్. చెక్ చేసుకోండి, చూసుకోండి, క్లారిటీ తీసుకోండి. క్లారిటీ తీసుకున్నాకే రండి. సంవత్సరం కాదు 2 సంవత్సరాలు సెర్చ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఇన్నాళ్ళు నువ్వు ఏదో బతుకుతున్నావు. మంచి గొప్ప వ్యవస్థ ఉంది, ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది.
నీకు ఆరోగ్యం ఇస్తేనే నీకు డబ్బులు ఇచ్చే వ్యవస్థ భూమి మీద ఎక్కడా లేదు. పలానా ప్లాట్ఫారం ఉంది అన్నప్పుడు చెప్పినోడి మీద క్వశ్చన్ రైజ్ చేయకూడదు. ఆన్లైన్లో సెర్చ్ చేయి, చేసి ఎప్పుడుకో రావచ్చు. సో ఇక్కడ మనం గెలవాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఆరోగ్యం ఉంది కాబట్టి నీకు నచ్చింది తెచ్చుకొని వాడుకో, నో ప్రాబ్లం. హెల్త్ వస్తుంది. హెల్త్ వస్తున్నప్పుడు నీకు ఇన్కమ్ కూడా ఉంది అన్నప్పుడు, ఆదాయం కూడా ఉంది అన్నప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఆదాయం సంపాదించే పనిలోనే ఉండాలి. మరి ఆదాయం సంపాదించే పనిలో ఉండాలంటే కొన్ని వందల మందికి ఆరోగ్యాన్ని పరిచయం చేస్తూ నువ్వు పోవాలి. నీకు వచ్చిన రిజల్ట్ని పరిచయం చేస్తూ, మీటింగ్లకు తీసుకొని వెళ్తూ, కూర్చోబెట్టుకుంటూ పోతూ ఉంటే వాళ్ళకి ఒక అవగాహన వచ్చింది, ఒక ధైర్యం అనేది వస్తుంది. అలా విధంగా టీం ముందుకు పోతుంది. సో ఇక్కడ ఆ విధంగా పోతుంటేనే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యింది. ఏమి మీటింగ్స్ తీసుకొని వెళ్లకుండా వాళ్ళకి అవగాహన లేకుండా మనం కంపెనీ గురించి, ప్రొఫైల్ గురించి చెప్పకుండా ఎవరు కూడా పర్చేజ్ చేయలేరు. ఇక్కడ ఆదాయం సంపాదించాలంటే కేవలం నువ్వు సంపాదించిన పాయింట్ల మీదే ఆధారపడి ఉంది. నీకు ఈ నెల ఒక 50,000 రావాలి. ఎట్లా వస్తాయి 50,000? ఆధార్ కార్డింగ్లోని 50,000 వస్తాయా? రావు. నువ్వు కష్టపడాలి. భూమి మీద ఎట్టా కష్టపడుతున్నావు, లైఫ్లో ముక్కులో గాలి ఉన్నంత వరకు కష్టపడుతున్నావు భూమి మీద. అదేందో 12 నెలలు లేదా 24 నెలలు మనస్ఫూర్తిగా హార్డ్ వర్క్ చేయి. ఇక్కడ చేస్తే నీ లైఫ్ చూడు ఎలా అద్భుతంగా ఉంటుందో. ఎందుకంటే కల్లారా చూసిన లీడర్స్ ఉన్నారు. మన బ్రహ్మేష్ సార్ జస్ట్ 2 years 1,70,000 నాన్ స్టాప్ తీసుకుంటున్నాడు. ఎక్కడుంది ఆ అవకాశం? కాబట్టి 1,70,000 వరకు ఇస్తున్నారా? సార్కు వచ్చిన పాయింట్స్ రిపేరింగ్, సార్కు వచ్చిన పాయింట్ల ఆధారంగా 1 minute లీడర్. సో సార్కి వచ్చిన ఎవరికైనా సరే నేను తీసుకున్నందుకు వచ్చిన పాయింట్లు, నా టీం ద్వారా వచ్చిన పాయింట్లు, ఇవన్నీ కూడా క్యుములేటివ్ అంటే ఈ నెలలో యాడ్ చేసుకొని నెక్స్ట్ మంత్ 10వ తేదీ అకౌంట్లో వేయటం జరుగుతుంది. ఈ నెలంతా పనిచేస్తే కదా నెక్స్ట్ మంత్ ఇచ్చేది. అట్లాగే నేను ఎన్నైతే నా సెల్ఫ్ సొంతానికి తీసుకున్నానో, నా టీం ద్వారా ఎన్ని పాయింట్లు వచ్చినాయో వీటి మీద ఆధారపడే నెక్స్ట్ మంత్ 10వ తేదీ నీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఒకరికి పడేలేకి నాకు పడలేదంటే ఎట్ట పడతాయి? ఎన్ని వచ్చినాయి పీవీస్? ఎంత చేసే బిజినెస్? దేనికోసం వచ్చావు ఇప్పుడు? ఇక్కడ డబ్బు సంపాదించాలని కదా. మరి డబ్బు సంపాదించాలని వచ్చినప్పుడు నువ్వేం పని చేస్తున్నావు? పని చేస్తే కదా ఇచ్చేది. ఎన్ని పాయింట్లు వచ్చినాయో కూడా చూసుకోకుండా, ఆ పాయింట్లు లేకుండా నాకు రాలేదు సార్, నా వల్ల కావటం లేదు. నీ వల్ల కావటం లేదంటే ఏంది? నీలో ఏదో లోపం ఉంది, నీ మైండ్ సెట్లో ఏదో ప్రాబ్లం ఉంది. నీ మైండ్ సెట్ మార్చుకో. మైండ్ సెట్ మార్చుకుంటే ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ విధంగా ఇన్కమ్ సంపాదించుకోవాలని అంటే ఖచ్చితంగా మనం సిఎన్సి అనే ప్లాన్లో ఉండాలి. సిఎన్సి అంటే వరుసగా 4 నెలలు కానీ తీసుకుంటే 5వ నెలలో ఫ్రీ ఇస్తారు. కొంత అమౌంట్కి 2,250 రూపాయలకి నువ్వు 1 రూపాయి కూడా కట్టకుండా ఫ్రీ ఇస్తారు. సో చాలామంది కూడా మీ దాంట్లో రేట్లు ఎక్కువ, ఎవరినైనా అడుగు, సబ్జెక్ట్ తెలియని వాళ్ళని, మీ దాంట్లో రేట్లు ఎక్కువ సార్, మా వల్ల కాదులే, మేము కొనలేవులే అని అంటారు. ఎందుకంటే ఒక పేస్ట్ తీసుకొని పోతే గానో పేస్ట్ 141 రూపాయి ఉంది. 140 రూపాయల నోరు తెరుస్తాడే కానీ ఆ పండు నొప్పి అని మళ్ళీ 15 నెలల నుంచి బాధపడతా తిరిగినట్టు ఉంటాడు హాస్పిటల్. ఒరే బాబు ఇది వాడుకోరా నాయన, నేను వాడేనరా నాయన, బాగుంది తగ్గింది అని అంటే మనల్ని నమ్మడం. ఆ విధంగా పోయి చూపించుకొని వేలు ఖర్చు పెడతారు. హాస్పిటల్కి పోయినప్పుడు ఉండదు అది. సో ఇక్కడ మన దాంట్లో ప్రోడక్ట్లో ఏదైనా కూడా రేట్ ఎక్కువగానే ఉండేది. బట్ నువ్వు తీసుకునే విధంగా తీసుకుంటే నీకు అది ఆఫ్ రేట్గా వస్తుంది. ఒకటి తీసుకుంటే 140 రూపాయలు అంటే పేస్ట్లో ఉండే 3 రకాల పేస్ట్లు ఉండే, నీ దగ్గర తీసుకో పేస్ట్. పన్ను నొప్పి అన్నప్పుడు నీకు ఇది గానో పేస్ట్ తీసుకుంటే ఈజీ పని చేస్తుంది, నీకు తగ్గుతుంది. నువ్వు బయటికి పోయే పని లేకుండా ఒక 5,000 రూపాయలు సేవ్ అవుతావు. జస్ట్ 40 రూపాయలతోటి నువ్వు ఒంగోలు పోవటం, చూపించుకోవటం, ఆ ఓపీలు రాసుకోవడం, బ్లడ్ టెస్ట్లు చేసుకోవడం, పన్ను బిగించుకోవటం, ఇవన్నీ లేకుండా జస్ట్ 140 రూపాయలతోటి నీకు ఆ సమస్య అనేది క్యూర్ అయిపోతుంది. మరి అది కనపడదు వాడు చూస్తే. సో ఇక్కడ మనం 150 పోయింది, 150 సిఎన్సి ఉంది, 100 పాయింట్ల సిఎన్సి కొత్తగా రాత్రి మళ్ళీ అగైన్ వెనక్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనందరం కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయి చేసేవాళ్ళు 150 పాయింట్లు చేయండి, చెయ్యని వాళ్ళు మాత్రం 100% 100 పీవీలోనే ఉండండి.
అలా ఉంటేనే బిజినెస్ ముందుకెళ్తుంది. సో ఈ 100 పాయింట్ల లెక్కలో మనం కానీ 4 నెలలు తీసుకుంటే 5వ నెలలో 2250 రూపాయలకి ఫ్రీగా వస్తాయి. కాబట్టి అప్పుడు యావరేజ్ మనకి నెలకు వచ్చేసి ఆఫ్ రేట్కే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపాయలు సబ్బు 100 రూపాయలు ఏదన్నా పేస్ట్ ఉందనుకోండి, ఈ కన్సిస్టెన్సీగా ఉండటం వల్ల మనకి 50 రూపాయలకే వస్తుంది, ఆఫ్ రేట్కే వస్తుంది. మీ దాంట్లో రేట్లు ఎక్కువ అన్న వాళ్ళకి ఎవరైనా సరే ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే, ఇటు రారా బాబు కూర్చో, యాడ్ రేట్ ఎక్కువ చెప్పు అని చెప్పి మనం చెప్పి ప్లాను ఈ విధంగా చెప్పుకుంటే అవతల వాళ్ళు కూడా కన్విన్స్ అయిపోయి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం చెప్పగలిగితే మన బిజినెస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలం. ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నాం చూడండి లీడర్స్. ఇక్కడ మనకు వచ్చేసి 100 PV సిఎన్సి గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. 100 పాయింట్ల సిఎన్సి యావరేజ్గా వచ్చేసి మనం ఒక్క పాయింట్ పొందాలంటే దాదాపు 30 రూపాయలు ఉంటుంది. 30 నుంచి 35 రూపాయల లోపు. అంటే మనం కొనే ప్రొడక్ట్స్ని బట్టి, అది అగ్రికల్చర్ కానీ, బ్యూటీ కేర్ కానీ, అలా హెల్త్ ప్రొడక్ట్స్ కానీ మనం తీసుకున్నట్లయితే కొంత అమౌంట్ అనేది తక్కువగా ఉంటుంది, పాయింట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అదే మన హోమ్ ప్రొడక్ట్స్ అయితే కొంచెం రేట్ ఎక్కువగానే ఉండదు, పాయింట్లు తక్కువగా ఉంటాయి. పాయింట్లు తక్కువ, రేట్ ఎక్కువ. హెల్త్ ప్రొడక్ట్స్, అగ్రికల్చరు, బ్యూటీ కేరు అమౌంట్ తక్కువగా ఉంటుంది, పాయింట్స్ కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లా మనకి యావరేజ్గా 30 రూపాయల నుంచి ఒక 32 రూపాయలు అట్లా ఒక పాయింట్ వాల్యూ అనమాట. సో అట్లా మనకి ఎన్ని పాయింట్లు అయితే అవుతాయో ఆ పాయింట్లు తగ్గట్టుగా మనం ఏ లెవెల్లో అయితే ఉంటామో ఆ లెవెల్ తగ్గట్టుగా మనకి నెక్స్ట్ మంత్ 10వ తేదీ అమౌంట్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 100 పాయింట్ల సిఎన్సి వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ నెలలో కానీ మీరు గమనించినట్లయితే, మొదటి నెలలో మనం కానీ గమనించినట్లయితే ఇక్కడ చూడండి లీడర్స్, నెల వచ్చేసి మొదటి నెలలో 3000 రూపాయల మొదటి నెలలో ఎంఆర్పి మొత్తం 5000 రూపాయలు ఉంటుంది యావరేజ్గా. నేను చెప్పేదంతా కూడా సుమారు అండి, జస్ట్ మనకి అర్థమయ్యే దానికోసమే. ఏదన్నా మనం తీసుకునేది ఖచ్చితంగా 3000 ఖచ్చితంగా 5000 అంటే మనం తీసుకునే దాన్ని బట్టి జస్ట్ మనకి అర్థమయ్యే దానికోసమే ఇది అంతే. సుమారుగా యావరేజ్గా అట్లా క్యాలిక్యులేషన్ చేసుకోవటమే కానీ చెప్పింది పక్క కాదు. ఒక 100 అటు ఇటుగా ఉండిద్ది. ఇప్పుడు 5000 రూపాయల ఎంఆర్పి వస్తువులు మొదటి నెల, ఈరోజు 100 పాయింట్ సిఎన్సి పెట్టారు. 5000 రూపాయలు ఉన్నటువంటి ఎంఆర్పి వస్తువులు మనకి దాదాపు 3000కే వస్తాయి. అదే బయట చిల్లర కొట్టుల్లో నెల సరుకులు ఎంతైతే నెలకి పొద్దు చూసి అంత అమౌంట్ పే చేయాలా, ఎంతైతే తెచ్చుకుంటున్నాం అంత ఎంఆర్పి రేటే పే చేయాలా. కానీ మన దగ్గర మీరు ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ అవ్వటం వల్ల 100 పాయింట్లు తీసుకోవటం వల్ల 5000 రూపాయలు అన్నటువంటి ఎంఆర్పి వస్తువులు ప్రొడక్ట్స్ ఏమైనా కానీ మనకి దాదాపు 3000 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఇక్కడ ఒక 2000 రూపాయలు డిస్కౌంట్ పొందాం మనం. 5000 ఉన్న ఎంఆర్పి వస్తువులు మనం 3000 క్యాష్ కట్టి 100 పాయింట్లు తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ మనకేం కనబడుతుంది? 2000 రూపాయలు డిస్కౌంట్ కనబడుతుంది. సరే 3000 అయింది, 3000కి కూడా మనం కరెక్ట్గా తీసుకుంటే 3000కి కూడా 100 పాయింట్లు వస్తాయి. మనం తీసుకునే దాన్ని బట్టి 3200 అవ్వచ్చు, 3300 అవ్వచ్చు, ఇంకా ఎక్స్ట్రా పాయింట్లు కూడా తీసుకోవచ్చు. అది ఎవరు డిపెండింగ్ ఆన్ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదనమాట. సో అట్లా యావరేజ్గా మనం ప్లాన్ చేసుకుంటే 5000 రూపాయలు ఉన్న వస్తువులు, ఎంఆర్పి వస్తువులు మనకి 3000కే వస్తాయి. 3000కి వచ్చినప్పుడు మరి అక్కడ ఎంత కనపడుతుంది డిస్కౌంట్? 2000 రూపాయలు డిస్కౌంట్ కనపడుతుంది. మొదటి నెలలో 2000 రూపాయలు డిస్కౌంట్ కనబడుతుంది. నెక్స్ట్ ఈ 3000 క్యాష్ పెట్టి మనం తీసుకుంటున్నందుకు కంపెనీ ఫ్రీ ప్రొడక్ట్స్ పెట్టింది మనకి. సోప్ అని, హెయిర్ ఆయిల్ అని, జస్ట్ అట్లా ఫ్రీ ప్రొడక్ట్స్ పెట్టింది, లేదా ఓచర్స్ పెట్టింది మనకి. ఈ నెలలో నేను ఒక 100 పాయింట్లు తీసుకుంటున్నానంటే 3000 రూపాయలు క్యాష్ పెట్టి 100 పాయింట్లు తీసుకుంటున్నా.
ఇక్కడ ఫ్రీ వస్తువులు ఒక 200 రూపాయలకు ఉన్నాయి మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సోప్ పెట్టున్నారు ఇప్పుడు, లేదా 70 రూపాయలు వోచర్ పెట్టున్నారు. సో ఇక్కడ 3000 రూపాయలకి ఒక్కోసారి 3500 అవుతాయి మనం తీసుకునే దాన్ని బట్టి 100 పాయింట్లకి. యావరేజ్గా 900 రూపాయలకి ఒక 70 రూపాయలు బెనిఫిట్ పొందుతున్నాము. 3 తొమ్ములు 27, 270 రూపాయలు. 270 రూపాయలు కూడా మనం బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ పెట్టిన మనకు ఆఫర్ ఏంటంటే 900 రూపాయలకు కానీ మనం పర్చేజ్ చేస్తే మీకు ఒక సోప్ వస్తుంది. ఆ సోపు లేదా 70 రూపాయలు ఓచర్ వస్తుంది. సోప్ వద్దనుకుంటే ఓచర్ పెడతారు, 70 రూపాయలు మనం తీసుకోవచ్చు. సో ఇట్లా యావరేజ్గా 3000 రూపాయలు నేను క్యాష్ పెట్టి తీసుకున్నాను కదా, ఎన్ని 900 ఉంటాయి దాంట్లో? 9 3 27, అంటే 2700కి నేను ఎలిజిబుల్ అయ్యా. అంటే మూడు సోపులు వస్తాయి, లేదా 3 ఓచర్లు వస్తాయి. 70 లెక్కన 3 వేసుకుంటే 210 రూపాయలు నాకు ఫ్రీగా ఓచర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూడండి లీడర్స్, ఫస్ట్ నెలలో 5000 ఉన్న ఎంఆర్పి ప్రోడక్ట్లు నేను 3000 రూపాయలు పెట్టి క్యాష్ ఇచ్చి కొన్నందుకు నాకు డిస్కౌంట్ అనేది మామూలుగా మనకి కనబడుతుంది. సో ఫ్రీ వస్తువులు నాకు 200 వస్తున్నాయి. ఈ 200లతో పాటు నాకు అకౌంట్లో క్రెడిట్ 100 రూపాయలు క్రెడిట్ అవుతుంది. ఎప్పుడు క్రెడిట్ అయ్యింది? ఈ నెలలో కాదు, నెక్స్ట్ మంత్ 10 క్రెడిట్ అయింది. మనం ఈ నెల తీసుకుంటే నెక్స్ట్ మంత్. సో 100 రూపాయలు క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు మనం కానీ గమనించినట్లయితే ఈ విధంగా 4 నెలలు, మళ్ళీ 2వ నెల కూడా సిఎన్సి. మరి సిఎన్సి ఎప్పుడు తీసుకోవాలి సార్? మన బిజినెస్లో 2వ తేదీ నుంచి 1వ తేదీ దాకా మనకి బిజినెస్ నెల. యావరేజ్గా మనకి నెల అంటే ఏంది? 1 నుంచి 30వ తేదీ, 1 నుంచి 31వ తేదీ ఎట్లాగే అనుకుంటాం. కానీ మనం 2వ తేదీ స్టార్ట్ అయ్యింది, నెక్స్ట్ మంత్ వచ్చే నెల 1వ తేదీ ముగింపు అయిపోయింది. అంటే 1వ తేదీ కూడా నీకు బిజినెస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి 2వ తేదీ నుంచి బిజినెస్, నిన్న స్టార్ట్ అయింది 2, ఈరోజు 4వ తేదీ. బిజినెస్ స్టార్ట్ అయ్యి 2 రోజులు అవుతుంది. కాబట్టి సిఎన్సి అనేది ఎప్పుడు లోపు చేయాలి సార్ అంటే 2 నుంచి 14వ తేదీ దాకా మాత్రమే సిఎన్సి డేట్. సిఎన్సి అంటే 5 నెలలు ఫ్రీగా ఇస్తారు. ఆ వచ్చే బెనిఫిట్తో కలుపుకొని తీసుకుంటే మనకు ఆఫర్ రేట్ వస్తుంది. అది మిస్ అయితే మళ్ళీ మనకి మామూలుగా కనబడుతుంది. కాబట్టి సిఎన్సి అనేది మన బిజినెస్లో 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకే. గుర్తుపెట్టుకోండి లీడర్స్, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఇట్లా మొదటి నెలలో 5000 ఉన్న ఎంఆర్పి, ఈ నెలలో 5000 ఉన్న ఎంఆర్పి నేను 3000 క్యాష్ కట్టాను, 100 పాయింట్లు ఇచ్చారు. దాంతోపాటు 200 రూపాయలు ఫ్రీ వస్తువులు ఇచ్చారు. నాకు ఒక 2000 రూపాయలు డిస్కౌంట్ కూడా కనపడింది. వచ్చే నెల అకౌంట్లో 100 రూపాయలు పడతాయి. సో అట్లా మళ్ళీ నెక్స్ట్ 2వ నెల చూసుకున్నట్లయితే 2వ నెల కూడా నేను సిఎన్సి చేయాలి కదా. సిఎన్సి అంటే 4 నెలలు కొంటాం, 5వ నెల ఫ్రీ. ఇది ఒక సింపుల్ లాజిక్. మరి ఇప్పుడు 2వ నెలకు వచ్చా. 2వ నెలకు వచ్చినప్పుడు 5000 ఉన్న ఎంఆర్పి ఇట్లాగే 3000 రూపాయలు పెట్టుకున్నా. కొన్నందుకు 2000 రూపాయలు డిస్కౌంట్ ప్లస్ 200 రూపాయలు ఫ్రీ వస్తువులు 100 రూపాయలు అకౌంట్లో పడితే 100 పాయింట్లు వస్తాయి. నెక్స్ట్ 3వ నెలలో కూడా చూసుకున్నట్టయితే 5000 రూపాయలు ఉన్నటువంటి ఎంఆర్పి వస్తువులు నాకు 3000కి వచ్చినాయి. సో 200 రూపాయలు ఫ్రీ వస్తువులు వచ్చింది, 2000 రూపాయలు డిస్కౌంట్, 100 రూపాయలు అకౌంట్లో పడ్డాయి, 100 పాయింట్లు కూడా జరుగుతుంది. ఇట్లా 4వ నెల మనం చూసుకున్నట్టయితే 5000 రూపాయల ఎంఆర్పి వస్తువులు 3000 గుణం, 2000 రూపాయలు డిస్కౌంట్, 200 రూపాయల ఫ్రీ ప్రొడక్ట్ వచ్చినాయి, 100 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. ఇట్లా మనం యావరేజ్గా చూసుకున్నట్లయితే 4 నెలలు ఎంఆర్పి వస్తువులు ఎంత అంటే 4 5 20,000. ఇక్కడ చూడండి, ఎంఆర్పి వాల్యూ 20,000. పెట్టా. ఆ 20,000 నుంచి 12,000 రూపాయలు పోతే 8,000 రూపాయలు డిస్కౌంట్ దాంతో పాటు 4 నెలల మొత్తం మీద ఫ్రీ వస్తువుల లెక్కన కూడా నేను 200 లెక్కన 4 నెలలకి 4 200 800 కాబట్టి మనం తెచ్చుకున్న
ఫ్రీ వస్తువులన్నా ఇచ్చి మనం ఏం చేస్తామంటే మనం తెచ్చుకున్నవి వాడము, ఆ ఫ్రీగా ఇచ్చినవి వాడము. సారీ సార్, ఇది బ్యాక్ వెళ్ళిపోయింది. ఓకే, సారీ. చూడండి లీడర్స్, సో ఇట్లా మనకి 12,000 రూపాయలు 4 నెలల మొత్తం మీద పడ్డది. 20,000 రూపాయలు ఎంఆర్పి వస్తువులు, 4 నెలల మీద నేను 12,000 కట్టాను. నాకు 8,000 డిస్కౌంట్ వచ్చింది. ప్లస్ ఫ్రీ వస్తువు అకౌంట్లో 4 నెలల మొత్తం మీద 400 ఉండేవి. సో పాయింట్లు అనేవి కూడా 400 వచ్చినాయి. 400 వచ్చినాయి కాబట్టి నేను సీనియర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరగా ఉన్నా. 600 పాయింట్లు వస్తే మనం 8లోకి వస్తాము. సో 2వ లెవెల్కి కూడా దగ్గరగా ఉన్నా ఇక్కడ. కాబట్టి ఇప్పుడు టోటల్గా నాకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే 4 నెలల మొత్తం మీద 8,000 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది, 800 రూపాయలు ఫ్రీ వస్తువులు వచ్చాయి, 400 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. ఈ 3 కానీ చూసుకున్నట్లయితే ప్లస్ మనకు నెలలో 2,250 రూపాయలు ఫ్రీ వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా కింద చూడండి లీడర్స్, డిస్కౌంట్ 8,000, ఫ్రీ వస్తువులు 4 నెలల మొత్తం మీద 800, క్యాష్ క్రెడిట్ 4 నెలల మొత్తం మీద 400, 5వ నెల కూడా ₹1 కట్టకుండా 2,250 రూపాయలకి మనకి ఫ్రీగా తెచ్చుకోవడం. మీ ఇష్టం, మన ఇష్టం, ఏదైనా తెచ్చుకోవచ్చు వెళ్ళి. సో ఇట్లా ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా కూడుకుంటే 11,450 రూపాయలు 4 నెలల మొత్తం మీద తిరిగి ఏదో ఒక రూపాన మనకి చేరుతుంది. ఇట్లా సో ఇప్పుడు మనం కట్టిన అమౌంట్ ఎంత? 4 నెలల మొత్తం మీద ఎంఆర్పి 20,000, నీకు వచ్చిన బెనిఫిట్స్ 11,450. 11,450 మొత్తం బెనిఫిట్స్. మనం గమనించినట్టయితే ఎంఆర్పి రేట్ వచ్చేసి 5,000 లెక్కన 4 నెలలకి 20,000, నీకు వచ్చిన బెనిఫిట్స్ 11,400. 20,000 మైనస్ 11,450, సో 8,550 అవుతుంది. అంటే నికరంగా మనం పెట్టిన ఖర్చు 8,550 అవుతుంది. 8,550 అవుతున్నప్పుడు 8,550 అవుతుంది. ఆ 8,550 అయినప్పుడు మనం ఇప్పుడు ఎన్ని నెలలు పెట్టాము దీనికి? మనం 4 నెలలు క్యాష్ పెట్టాం కదా. ఇప్పుడు డివైడెడ్ బై 4 వేస్తే 8,550 డివైడెడ్ బై 4 వేస్తే 2,137 రూపాయలు పడుతుంది. గమనించండి, మనం 4 నెలలు ఎంఆర్పి రేటు 20,000 రూపాయలు. సో మనకు వచ్చిన బెనిఫిట్స్ ఎంతంటే 11,450. ఈ 11,450 మనం క్యాష్ పెట్టింది ఎంత? 4 నెలలు 4 మూలు 12,000 పెట్టాము. 12,000 క్యాష్ పెడితే మనకు వచ్చిన బెనిఫిట్స్ 11,450. కాబట్టి ఇక్కడ మనం కానీ గమనిస్తే 12,000, సో మనకి మనం చెల్లించినది మొత్తం 12,000, బెనిఫిట్స్ తిరిగి 450కే వచ్చినాయి. ఇంకా యావరేజ్గా మన నికర ఖర్చు సుమారు 550 అవుతుంది. లీడర్స్ గమనించండి, ఈ 4 నెలల మొత్తం మీద మన ఇంట్లోకి ఎన్ని వేల రూపాయల ప్రొడక్ట్స్ కొని 5,000 రూపాయలు ఉన్న ఎంఆర్పి ప్రొడక్ట్స్ మన ఇంట్లోకి వెళ్ళినాయి. తిరిగి
మన క్యాష్ పడేది సుమారుగా 12,000 రూపాయలు పడ్డాయి. తిరిగి ఏదో ఒక రూపాయి 4 నెలల మొత్తం మీద 11,450 వచ్చినాయి. అంటే యావరేజ్గా 550 రూపాయలకే మనకి తీసుకోవడం జరిగింది. మరి దీంట్లో ఎక్కడ రేట్ ఎక్కువ సార్? అంటే మనం చెప్పుకునే విధానం ఎన్ని రకాలుగా అయినా చెప్పుకోవచ్చు దాన్ని. సో ఈ విధంగా ప్లాన్ చేసుకొని రేట్ ఎక్కువ అన్న వాళ్ళకి ఈ విధంగా మనం క్యాల్కులేషన్ చేసి చెప్పుకోని అంటే చాలా ఈజీగా అర్థం అవుతుంది. చాలా ఈజీగా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఎంఆర్పి అనేది 5,000 రూపాయలు ఉంటే మనం 3,000 రూపాయలు క్యాష్ కడతాం. క్యాష్ కట్టినప్పుడు మనకి 200 రూపాయలు ఫ్రీ వస్తువులు ఇస్తారు. 100 రూపాయలు అకౌంట్లో పడితే 100 పాయింట్లు వస్తాయి. ఇట్లా 4 నెలలకి అదే విధంగా చెప్పుకుంటూ వచ్చిన బెనిఫిట్స్ 4 నెలల మీద మొత్తం మీద ఎంఆర్పి 20,000. సో ఎంఆర్పి పక్కన పెట్టండి, 20,000 క్యాష్ కడుతుంది 12,000. మనం 12,000 క్యాష్ కడుతున్నాం. మన 4 నెలల మీద వచ్చే ప్రోడక్ట్లు 4,200 ఫ్రీ వస్తువులు 800 ప్లస్ 400 అకౌంట్లో పడతాయి. ప్లస్ మనకి 5వ నెలలో 2,250 రూపాయలు ఫ్రీ. ఆ తర్వాత డిస్కౌంట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ ఇస్తున్నారు సార్ మనకి డిస్కౌంట్? డిస్కౌంట్ ఇస్తే 5% 10% ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి ఎంఆర్పి ప్రోడక్ట్స్కి డీపీ ప్రైస్కి రేట్ చూడండి. సో డిస్కౌంట్ అనేది ఉంటుంది. బయట మనం తీసుకుంటే ఎంఆర్పి ఖచ్చితంగా పే చేయాల్సిందే. సో ఇవన్నీ చూసుకుంటే 11,450 అవుతున్నాయి బెనిఫిట్స్ 4 నెలల మొత్తం మీద. 4 నెలల మొత్తం మీద మనం కడుతున్న 12,000 తిరిగి వస్తుంది నీకు 11,450. ఇంకా మనకి ఎక్కడ సార్ రేట్ ఎక్కువ? దీంతో పాటు మనం గమనించాల్సింది ఏంటంటే ఈ 4 నెలలు కానీ మనం ప్రోడక్ట్ ఏ క్వాలిటీ వస్తువులు కాబట్టి క్వాలిటీ ప్రోడక్ట్ కాబట్టి కేవలం హెల్త్ కోసం తయారు చేసిన మన ఆరోగ్యం కోసం తయారు చేసిన ప్రోడక్ట్లు కాబట్టి ఈ 4 నెలలు కానీ మనం కానీ ప్రోడక్ట్ని యూజ్ చేసినట్టయితే 100% ఏదన్నా గ్యాస్ ట్రబుల్ ఉన్నా కానీ ఏదన్నా జీర్ణం కాలేకపోతున్నా కానీ ఏ సమస్య ఉన్నా కానీ ఆటోమేటిక్గా ఆయిల్ వాడటం వల్ల సగం దరిద్రం అంటే 30 రకాల జబ్బులు తగ్గించే అవకాశం ఉంది కేవలం ఆయిల్ తీసుకోవటం వల్ల. అంత ఎఫెక్టివ్గా ఉంది ఆయిల్. సో ఇట్లా మనం సిఎన్సిలో రేట్లు ఎక్కువ అన్న వాళ్ళకి ఒక కూర్చోబెట్టి ఒక ఆన్సర్ ఇవ్వగలం. నెక్స్ట్ అదేవిధంగా సిఎన్సిలో ఉంటే ఆఫ్ రేట్కే మనకు వస్తుంది అనుకోవచ్చు, లేదా అంతకంతకు పోయి మన ప్లస్ పాయింట్లోనే ఉంటాం. సిఎన్సిలో ఉంటే మనం సేఫ్ జోన్లో ఉంటాం. ఎక్కడ రేట్ ఎక్కువ అనేదానికి రేట్ ఎక్కువ అనేదానికి ఛాన్సే లేదు. నెక్స్ట్ అదే విధంగా సిఎన్సిలో ఉండటం వల్ల ఏంటంటే కంటిన్యూస్గా నేను 100 పాయింట్లు తీసుకొని నా లైఫ్ లైనర్ కూడా కింద వాళ్ళు కూడా 100 పాయింట్లు తీసుకుంటే ఖచ్చితంగా మనం 1 or 2 డేస్లోనే మన లెవెల్స్ అన్నీ కూడా అచీవ్ అవుతాం. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఇన్కమ్ సంపాదించాలంటే నువ్వు ఏ లెవెల్లో ఉన్నావో దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. సో నువ్వు ఉన్న పొజిషన్ ఏంటి? 5%లో ఉన్నావా, 8%లో ఉన్నావా, 12లో ఉన్నావా, బ్రాంజ్లో ఉన్నావా, సిల్వర్లో ఉన్నావా, ఇలాంటి కేటగిరీ వారిగా ఆ కేటగిరీ తగ్గట్టు నీకు పాయింట్ల ఆధారంగా లెక్కించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉన్నావు. కాబట్టి సిఎన్సిలో ఇప్పుడు బ్రాంజ్ అవ్వాలి ఒక 2,000 పాయింట్లు కావాలి, లేదా సిల్వర్ అవ్వాలి సైడ్ పాయింట్లు 2,000 కావాలి. మరి మనం 10 పాయింట్లు 20 పాయింట్లు లెక్కన మనం ఎప్పుడు కాగలం? కాబట్టి అందరూ కూడా 100 పాయింట్లో ఉండి నేను 100 పాయింట్స్ తీసుకొని కాపీ పేస్ట్ బిజినెస్ కాబట్టి నా కింద వాళ్ళు కూడా 100 పాయింట్లు తీసుకుంటే వాళ్ళ ద్వారా కూడా వాళ్ళ కింద లైఫ్ లైనర్స్ 100 పాయింట్లు తీసుకుంటే ఇలా ఒక 20 మంది 30 మంది కానీ 100 పాయింట్లోనే పోతూ ఉంటే గ్రో అనేది ఉంటుంది. కాబట్టి 1 or 2 డేస్లోనే అందరు సైడ్ పాయింట్లు అయిపోతాయి, అందరు లెవెల్ అచీవ్ అవుతారు. మళ్ళీ కొత్తగా ఫీల్డ్లోకి వెళ్ళి హోమ్ మీటింగ్స్ పెట్టుకొని కొత్త నెట్వర్క్ని క్రియేట్ చేసుకుంటూ ఇట్లా ముందుకు పోవాలి లీడర్స్. ఇప్పుడు రవి సార్ ఆనంద్ సార్ వాళ్ళు ఉన్నారు. ఒకే రోజు 2వ తేదీ 400 సిఎన్సి ఎంతమంది లెవెల్స్ అచీవ్ అయిపోతారు సిఎన్సిలో ఉండటం వల్ల ఆ ఒక్కరోజు లెవెల్స్ అచీవ్ అందరూ అచీవ్ అవుతారు. మిగతా రిమైనింగ్ డేస్ ఆడుతూ పాడుతూ ఫీల్డ్లోకి వెళ్ళి మన మీద బాస్ లేదు కాబట్టి ఆడుతూ పాడుతూ ఫీల్డ్లోకి వెళ్ళి హోమ్ మీటింగ్స్ పెట్టుకుంటూ కొత్త వాళ్ళని ఇన్వైట్ చేసుకుంటూ మీటింగ్స్ అటెండ్ అవుతూ అంత చాలా ఫ్రీ టైం అనేది ఉంటుంది. ఎప్పుడైతే సిఎన్సిలో ఉండవో నీకు షార్ట్ పాయింట్స్ కాక మంత్ ఎండింగ్ 1వ తేదీ కూడా ఆ డిఎల్సిపిలో కూర్చొని పాయింట్లు కొట్టించుకుంటూ పాయింట్ల మీద అందరూ ఫోన్లు చేసుకొని ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అదేందో ప్లానింగ్లో ఉంటే సిఎన్సి కన్సిస్టెన్సీలో ఉంటే
నీలాగా నీ టీం కూడా కన్సిస్టెన్సీ చేస్తే అందరు కూడా 100% ముందుకు వెళ్ళి దీంట్లో విఎంసిఎం క్లబ్ మెంబర్ 2000 ఇంకా ముందుగానే అయ్యి అందరూ కూడా విఐపి కేటగిరీలో ఉండి అవార్డ్స్ తీసుకొని అందరు లైఫ్ చేంజ్ చేసుకొని పిల్లల భవిష్యత్తు 3 తరాలకు ఆశిస్తున్నాను. ఇది మనకంటూ ఒక ప్లాన్ షెడ్యూల్ లేకుండా మనం ముందుకు పోలేం. సిఎన్సి టైం మనకు 2 నుంచి 14 దాకా ఉంది. సిఎన్సిలో ఆ 20 మంది ఈ రోజు రేపు సిఎన్సి చేసేస్తే సైడ్ పాయింట్లు అయిపోతాయి. ఇక వెళ్ళి హ్యాపీగా ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు, ఎవరైనా పిలిచి హోమ్ మీటింగ్ వెళ్ళొచ్చు. మనం చేయాల్సిన పని ఏంటంటే 2 నుంచి 14 దాకా అన్నప్పుడు 2వ తేదీ నుంచి 4 కానీ 5వ తేదీ దాకా డిఎల్సిపిలో కూర్చొని ప్రతి ఒక్కరికి వర్క్ నేర్పాలి సార్. అంటే లాస్ట్ మంత్ ఎవరు తీసుకున్నారు, ఎవరు తీసుకోలేదు సిఎన్సి అని మన మొబైల్లో చూసుకోవచ్చు. మరి ఎట్లా చూసుకోవచ్చు ఏందనేది చాలా మందికి అవగాహన లేదు. సో చేయాల్సిన పని ఏంటంటే 1 నుంచి 5వ తేదీ లోపు డిఎల్సిపిలో కూర్చొని పోయిన వాళ్ళు ఎవరు సిఎన్సి తీసుకున్నారు, ఎవరు తీసుకోలేదు, వాళ్ళందరూ లిస్ట్ రెడీ చేసుకొని వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని సిఎన్సి చేపిస్తే అక్కడ నీ దగ్గర ఉన్న టీం మెంబర్స్ అందరూ కూడా ఇక ఫినిష్ అయిపోయినట్టు. ఓహో, ఇక ఈ విధంగా మనకు 1000 పాయింట్లు వచ్చాయి, ఇక సిఎన్సి వీళ్ళేను, వీళ్ళు అయిపోయింది 5వ తేదీ నాటికి, ఇక నీకెన్ని కావాలి, 1000 పాయింట్లు కావాలి. ఈ 1000 పాయింట్ల కోసం కొత్తగా వెళ్ళి ఫీల్డ్లోకి వెళ్ళి న్యూ కస్టమర్స్ని, న్యూ డిస్ట్రిబ్యూటర్ని పరిచయం చేసుకొని ఐడీలు వేసుకొని చేయించాలి. ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. మనం ఈ పక్కన పెట్టి ఉన్న వాళ్ళని వదిలేసి 2వ తేదీ నుంచే ఉన్న వాళ్ళని వదిలేసి కొత్త వాళ్ళ మీద పోతే అసలు అది కరెక్టేనా? అంటే ముందు ఉన్న వాళ్ళ చేత సిఎన్సి తీయించాలి కదా, మనం తీపించాల్సిన అవసరం లేదు. అంటే అందరు లీడర్లుగా ఉంటే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి బిజినెస్ నాది, నేను చేయాలనుకుంటే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే గుర్తు చేస్తే ముందుకు వెళ్తాం కాబట్టి చాలా మంది కూడా సిఎన్సి చేసి మర్చిపోయి ఉంటారు. దాన్ని మనం ఏం చేయాలా, మనం ఆ లిస్ట్ మనం రెడీ చేసుకొని అందరికి కాల్ చేసి, సార్ మీరు పోయిన నెల సిఎన్సి చేశారు, మళ్ళీ మర్చిపోతారేమో, అదేందో ఈ రోజు చేస్తే ఒక పని అయిపోతుంది, మళ్ళీ మనం హోమ్ మీటింగ్స్కి వెళ్ళొచ్చు. ఆ విధంగా మాట్లాడు ఒకటి నుంచి 5 లోపు డిఎల్సిపిలకి అందుబాటులో ఉండి ఈ ఫోన్లు చేసుకుంటూ ఫాలోఅప్ చేసుకుంటూ ఈవినింగ్ 4 నుంచి రాత్రి 8 దాకా హోమ్ మీటింగ్స్. ఈ మధ్యలో ఆఫీస్ వర్క్, ఆఫీసు పోయినట్టే ఫీల్ అయిపోయి ఆఫీసులో ఏమైతే చేస్తామో అట్లాగే ఈ కాంటాక్ట్స్ చేయాలా, ఫాలోఅప్ చేయాలా, సిఎన్సి గురించి చెప్పి ఫాలోఅప్ చేస్తూ ఉండాలా. కేవలం సిఎన్సి మీద దృష్టి ఉండాలి. 5వ తేదీ లోపు 4 నుంచి హోమ్ మీటింగ్స్ ఉంటే సాయంత్రం 4 నుంచి 8 లో పెట్టుకొని ఈ రిమైనింగ్ టైం అంతా కూడా ఫాలోఅప్ సిఎన్సి గురించి. అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. నాకు ఈ నెలలో 3000 పాయింట్లు కావాలంటే ఈ కంప్లీట్ సిఎన్సీల ద్వారా నా కాడున్న టీం సభ్యుల ద్వారా ఒక 1000 వచ్చినాయి, ఇంకా నాకు 2000 కావాలని చెప్పి ఆ 2000 కోసం రిమైనింగ్ 25 రోజులు ఉంటుంది. ఈ 25 రోజులు కొన్ని ఒక బిర్రుగా ఒక 20 డేస్ హార్డ్ వర్క్ చేసినా మనకు ఆ షార్ట్ పాయింట్స్ అయిపోతాయి. కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి లీడర్స్. థ్యాంక్ యూ టు ఆల్. బట్ ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, అసలు పోయిన నెల అతను సిఎన్సి చేశాడా లేదా, నేను ఎక్కడ చూడాలి, నేను మళ్ళీ ఎవరిని అడగాలి అనేది నేను ఒకసారి యాప్లో చూపిస్తాను. దయచేసి కూడా గమనించండి, స్క్రీన్ సైజ్ చూసుకోండి. ఎందుకంటే ఎవరి పాటికి వాళ్ళు కూర్చొని ఇండివిజువల్గా డౌన్ లైన్ కొడుతూ ఉంటే ప్రతి ఒక్కరి లిస్ట్ వస్తూ ఉండిద్ది. ఆ లిస్ట్ ఇచ్చినప్పుడు అతను ఫైనల్ సిఎన్సి చేసాడా లేదనేది మీకు మన యాప్లో చూసుకోవచ్చు. దాన్ని బట్టి ఎవరైతే 40 పాయింట్లు చేశారో 100 పాయింట్లు చేసుకున్నారో వాళ్ళు రాసుకొని వాళ్ళు ఫాలోఅప్ చేస్తే ఈజీగా ఉండేది బిజినెస్. ఈ పేపర్ వర్క్ కానీ చేయలేకపోతే టఫ్గానే ఉండేది. ఏది కూడా పేపర్ వర్క్ మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకోవాలా, ప్రతి ఒక్కరు ఒక డిజైన్ చేసుకోవాలా, ప్రతి ఒక్కరూ ఈ మంత్ చార్టర్ రాసుకోవాలి. ఈ నాలుగు రోజులు నేను ఎట్ వెళ్ళాలి, నేను ఇప్పుడు ఎవరిని మీట్ అవ్వాలి. ప్లస్ అదేవిధంగా మీ దగ్గర కీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నా కింద ఒక 20 మంది ఉన్నారనుకోండి, ఈ 20 మందిలో యాక్టివ్గా ఒక 5 ఉన్నారనుకోండి, ఆ 5 కూడా ఇప్పుడు పేపర్ మీద నీకు కనపడతా ఉన్నారు చిన్న నోట్స్లో. వాళ్ళందరూ కాల్ చేయాలా, ఫాలోఅప్ చేయాలా. ఆ విధంగా ఉంటే బిజినెస్ ముందుకు వెళ్ళిద్ది. సో ఒకసారి యాప్ ఓపెన్ చేస్తాను చూడండి లీడర్స్.
లెటర్స్ ఇది 100 పివి సిఎన్సి ఏమైనా అర్థమైందా? అనిత మేడం, అనిత మేడం గారు, ఇయే ఫోన్ చేస్తే పర్సన్ తీసుకున్నారా లేదా అని మనం ఎక్కడ చూడాలి అంటే, ఈ విధంగా ఒక పేరు తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మోసర్ల కోటేశ్వరరావు. మోసర్ల కోటేశ్వరరావు ఒకసారి చూడండి లీడర్స్, కలర్ ఏ కలర్ ఉంది? పింక్ కలరా? శ్రవణ్ సార్, అది పింక్ కలర్. సో పింక్ కలర్ లో, ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, ఇది అందరూ తెలుసు. పింక్ కలర్ లో ఉంది కాబట్టి సార్ ఓకే, థ్యాంక్ యూ. పింక్ కలర్ లో ఉంది కాబట్టి ఇన్సెంటివ్ లో ఉంది, మ్యాచింగ్ క్లబ్ లో ఉంది అని అర్థం. ఎవరికైతే పింక్ కలర్ లేదో ఈ నెలలో చాలా బెనిఫిట్స్ పెట్టారు, వాళ్ళందరూ కూడా లాస్ అయిపోతారు. కాబట్టి సార్ రాత్రి ఒకటి చెప్పారు, ఏ వారం ఆ వారమే క్లోజ్ అని అన్నాడు. నిన్నటిదాకా పోయిన నెల దాకా ఆప్షన్ ఇచ్చారు, కానీ ఈ నెలలో మాత్రం ఏ వారానికి ఆ వారమే. ఈ వారం నీకు ఎంత వస్తాయో అంత క్యాల్కులేషన్ చేసి పక్కన పెడతారు, నెక్స్ట్ మంత్ ఇస్తారు. కాబట్టి నేను వచ్చే వారంలో చేసుకుందాం అంటే ఈ వచ్చిన వారం డబ్బులన్నీ కూడా ఉష్కాకే వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా కలర్ మారేదానికి అవకాశం చూసుకోండి, చూడాలా. ప్రతి ఒక్కరికి 100 పీవీసే ఒక్కసారి చేస్తే 3 months, ఇది ఆగస్టు దాకా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ 100 మ్యాచింగ్ క్లబ్ అని చెప్పి కొట్టించుకోవాలి. డిఎల్సిపి స్టోర్కి వెళ్ళి, సార్ నాకు ఇన్సెంటివ్ కావాలని చెప్పి 100 పాయింట్లు కానీ కొట్టించుకొని ఆ ఎంసీఐ కోడ్తో యాక్టివేషన్ చేయించుకొని కొట్టించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, లాస్ట్ మంత్ 11 లోపు లేదంటే తర్వాత చాలా మంది కూడా ఎంసీఐ యాక్టివేషన్తో కొట్టించుకోకుండా పింక్ కలర్లోకి మారినాయి. ఎంసీఐ కోడ్ యాక్టివేషన్ కొట్టించుకోకుండా చాలా మంది మారాయి. చాలా మంది కంపెనీ ఏం చేసిందంటే 100 పాయింట్లు తీసుకోగానే ఒక 20 పాయింట్లు అట్టేసి 40 పాయింట్లు అట్టేసింది. సో అట్లా ఒక వారం రోజులు ఏమైందంటే చాలా మంది తెలియకుండా పింక్ కలర్లో మారింది. అరే ఇదేంది నాది పింక్లోకి వచ్చింది, నాకు తెలియలేదు, ఇది నేనేం చేయలేదే, ఇదేందో బెట్ట మారింది అని డౌట్లు అడిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలంటే, ఎవరైతే డిఎల్సిపిలో ఎంసీఐ కోడ్తో యాక్టివేషన్ చెప్పి కొట్టించుకోలేదో వాళ్ళందరూ కూడా కంపెనీకి మెయిల్ పెట్టాలి. ఈరోజు 10 గంటల లోపు కంపెనీకి మెయిల్ పెట్టాలా. పెట్టకపోతే ఏమైంది సార్ అని అంటే, పోయిన నెలలో
నీ కింద ఎంతైతే మ్యాచింగ్ క్లబ్ అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ అంతా కూడా నీకు రాదు, క్యాన్సిల్ అయిపోతుంది. నీకు పోయిన నెలలో మ్యాచింగ్ క్లబ్ కింద ఒక 5,000 రూపాయలు ఇన్సెంటివ్ వచ్చుంటే ఆ అమౌంట్ నీకు ఈ నెల ఇప్పుడు రేపు 10వ తేదీ నీకు అకౌంట్లోకి రాదు. ఎందుకు రాదంటే ఎంసీఐ కోడ్ అనేది డిఎల్సిపిలో ఎంట్రీ చేయించుకొని ఉండాలి. మీకు ఇండివిజువల్గా తెలుసు అందరికీ. అంటే మీరు ఖచ్చితంగా డిఎల్సిపికి వెళ్ళి ఎంసీఐ కోడ్ కొట్టి చేయించుకున్నారా లేదా అనేది మీ పర్సన్స్ మీకే తెలుసు. దాన్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయలేము, అది ఆ యాప్లో కనపడదు. ఎవరు ఆ విధంగా కోడ్ కొట్టించుకున్నారని పింక్ కలర్లోకి మాత్రమే మారి ఉంటాయి. అట్లా ఎవరైతే స్టోర్కి వెళ్ళి సార్ నాది ఈ కోడ్తో కొట్టండి అని అనకుండా ఎవరైతే పింక్ కలర్లోకి మారిందో వాళ్ళందరూ కూడా కంపెనీకి మెయిల్ పెట్టాలి. ఆ మెయిల్ ఏం పెట్టాలి ఏందనేది ఆయనకి ఆ గ్రూప్లో షేర్ చేస్తారు, ఒకసారి చూడండి. దాన్ని బట్టి మీ అప్లైనర్ని అడిగి ఎవరైతే ఉన్నారో సార్ నేను డిఎల్సిపి పోయి కొట్టించుకునే నాది పింక్ కలర్లోకి మారింది సార్ అని ఎవరికైతే అనిపించిందో వాళ్ళందరూ కూడా మీ అప్లైనర్కి కాల్ చేసి ఏం సార్ మెయిల్ పెట్టాలంటే ఎట్లా పెట్టాలి ఏందనేది దాన్ని ప్రొసీజర్ చూసుకోండి. సో ఓకే, ఇక్కడ పింక్ కలర్లోకి మారింది మోసర్ల కోటేశ్వరరావు. సో మారిందంటే ఇతను వెళ్ళి డిఎల్సిపిలోకి ఎంసీఐ కోడ్తో నాకు ఇన్సెంటివ్ కావాలి సార్ అని కొట్టించుకున్నాడు, అయిపోయింది. సో ఒక్కసారి మనం యాక్టివేషన్ చేయించుకుంటే చాలు లీడర్స్, ఆగస్టు దాకా ఉంటుంది. యాక్చువల్లీ పోయిన నెల పెట్టారు కాబట్టి 3 నెలలు, ఆ పోయిన నెల పోయింది కాబట్టి ఇప్పుడు 2 నెలలు మనకి ఏ వారం వారం ఇన్సెంటివ్ అమౌంట్ వస్తుంది మనం తీసుకునే పాయింట్లు యాక్టివేషన్ బట్టి. సో ఇక్కడ చూడండి, ఈ యాప్లో ఆ పింక్ కలర్ పేరు కింద 253 పాయింట్లు అయినాయి, ప్లస్ 12%లో ఉన్నాడు. ఇప్పుడున్నది 12%, 253 పాయింట్లు అయినాయి. ఇక్కడ మనం కానీ ఇతను చూస్తే ఇట్లా డౌన్ లైన్ అని కొడితే ఎట్లా వస్తుంది, ఒక పేరు ఈ విధంగా ఉన్నప్పుడు యారో మార్క్ కిందకు ఉంది, ఈ యారో మార్క్ కిందకంటే ఇట్లా డిస్ప్లే అవుతుంది. ఇట్లా డిస్ప్లే అయినప్పుడు లాస్ట్ మంత్ పాయింట్ డీటెయిల్స్ ఉంది అడుగున, లాస్ట్ మంత్ పాయింట్స్ డీటెయిల్స్ లాస్ట్ మంత్ అని అన్నప్పుడు ఈ లాస్ట్ మంత్ కింద నుంచి ఉన్న సినిమా అంతా కూడా పోయిన నెలది. ఈ లాస్ట్ మంత్ పైన ఉన్నదంతా కూడా పింక్ కలర్ నుంచి లాస్ట్ మంత్ పైన ఉన్న మధ్యలో అదంతా కూడా ఈ నెల సినిమా, ఇది ఈ నెలది. ఈ లాస్ట్ మంత్ అన్నది కూడా పోయిన నెలది. ఇప్పుడు ఒక వ్యక్తిది డౌన్ లైన్ కొట్టి చూడంగానే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ లాస్ట్కి డిఓడబ్ల్యూ డి మీద ప్రెస్ చేస్తే డౌన్ లైన్ అని ఉంది, డి మీద ప్రెస్ చేస్తే ఇంకో పేరు వచ్చింది. మళ్ళీ ఆ పేరు కూడా యారో మార్క్ కింద కానీ ఇట్లా డి మీద ప్రెస్ చేస్తే ఈ పేరు వచ్చింది. మనకి ఇప్పుడు ఈ పేరు గురించి కావాలనుకోండి, ఇప్పుడు మోసర కోటేశ్వరరావు ఇట్లా యారో మార్క్ కింద కొట్టాము. లాస్ట్ మంత్ డీటెయిల్స్ అన్నప్పుడు మీరు లాస్ట్ మంత్ చూడండి, ఫస్ట్ లైన్ లాస్ట్ మంత్ తర్వాత ఫస్ట్ లైన్లో ఉంటుంది ప్రీవియస్ ఎక్స్క్లూజివ్ పీవీ. లాస్ట్ మంత్ అన్న దాంట్లో ఫస్ట్ లైన్ ఏమైతే ఉంటుందో ప్రీవియస్ ఎక్స్క్లూజివ్ పీవీ, ఆ ఫస్ట్ లైన్లో 178 పాయింట్లు ఉన్నాయి. అంటే 178 పాయింట్లు ఉన్నాయంటే అప్పుడు మనం సార్ పేరు నోట్ చేసుకోవాలి, కోటేశ్వరరావు గారు పోయిన నెలలో 178 పాయింట్లు తీసుకున్నారు అని. అప్పుడు మనం ఒకరిని అడగకుండానే ఓహో ఇప్పుడు సార్ 178 పాయింట్లు తీసుకున్నంటే 150 పాయింట్లు సిఎన్సీలో ఉన్నాడు, లేదా 100 పాయింట్లు సిఎన్సీలో ఉన్నాడు, 100 పైన పాయింట్లు ఉన్నాయి. కాబట్టి వెంటనే కోటేశ్వరరావు గారికి కాల్ చేసి సార్ పోయిన నెల తీసుకున్నారు, మీరు ఈ నెల కూడా తీసుకోవాలి, మళ్ళీ మర్చిపోతారేమో, ఖచ్చితంగా మనం 2వ తేదీ లీడర్గా 2వ తేదీ తీసుకొని మీరు గ్రూప్లో పోస్ట్ చేసినట్టయితే మమ్మల్ని చూసి కింద టీం కూడా అదే విధంగా ఫాలో అవుతుంది సార్ అని అనుకొని మనం కాల్ చేయటం వల్ల సరే మేడం సరే సార్ నేను ఈరోజు వస్తాను తీసుకుంటానని సార్కి కూడా గుర్తు చేసిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా సార్ పోయిన నెల తీసుకున్నారు. అట్లాంటి ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఇట్లా మళ్ళీ డౌన్ లైన్ అని కొట్టాలా, కొట్టంగానే ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు యారో మార్కు కిందకు అంటాం. మళ్ళీ ఇక్కడ పొట్టేలు మల్లికార్జునరావు లాస్ట్ మంత్ చూడండి, లాస్ట్ మంత్లో 51 పాయింట్ ఉంది. సో లాస్ట్ మంత్లో 51 పాయింట్ ఫస్ట్ లైన్ 51 పాయింట్ ఉంది. 51 పాయింట్ ఉన్నాయంటే సుమారు సార్ 40 పాయింట్ల పైన ఉన్నాడు. కాబట్టి సార్కి కూడా ఫోన్ చేసి సార్ లాస్ట్ మంత్లో 50 పాయింట్లు చేశారు కదా, ఈ నెల కూడా తీసుకోండి, జీరో లేకుండా ఉంటుంది, బిజినెస్లో ముందుకు వెళ్తామని ఒకసారి గుర్తు చేస్తే
మళ్ళీ వచ్చి వాళ్ళు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. అట్లా ఫాలోఅప్ చేసుకోవాలి. నెక్స్ట్ అది పోయిన నెల. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి లీడర్స్, లాస్ట్ మంత్ పైన ఉంది ఇట్లా పిల్లి అనంతలక్ష్మి మేడం గారు. సో 12% ఉంది, 253 పాయింట్లు వచ్చాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే సెల్ఫ్ పీవీ, సెల్ఫ్ అంటే సొంతం తీసుకున్నందుకు 0 ఉంది. మేడం 12% ఉంది, 253 పాయింట్లు వచ్చాయి. సెల్ఫ్ అన్నప్పుడు అంటే మై పీవీ లాగా చూపించింది. సెల్ఫ్ పీవీ అంటే 0 ఉంది. నువ్వు కానీ తీసుకున్నట్టయితే సెల్ఫ్ పీవీ ఉండేది, మై పీవీలో కూడా కనపడిద్ది. కాబట్టి సెల్ఫ్ పీవీ ఉంది. నెక్స్ట్ లెవెల్ మేడం 16లో ఉంది. సో నెక్స్ట్ లెవెల్ 16, షార్ట్ పాయింట్స్ 2691. దీంట్లో మనకి ఈ మూడే ఇంపార్టెంట్. సెల్ఫ్ ఎన్ని పాయింట్లు ఉన్నాయి? 0. నెక్స్ట్ లెవెల్ ఏముంది? 16. షార్ట్ పాయింట్స్ 2600. అంటే ఈ 2600 పాయింట్లు కానీ షార్ట్ పాయింట్స్ కంప్లీట్ చేసుకుంటే మేడం గారు 16లోకి వస్తారు. డైరెక్టర్గా, బ్రాంచ్ డైరెక్టర్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇట్లా వాళ్ళందరూ కూడా కాల్ చేసి గుర్తు చేస్తూ ఈ విధంగా మనం యాప్లో డౌన్ లైన్ కొట్టడం, ఇట్లా యారో మార్క్ కింద కొట్టడం, లాస్ట్ మంత్ 0 ఇట్లా తీసుకోలేదు, ఓకే, మళ్ళీ ఇటు కొట్టడం, లాస్ట్ మంత్ 0 తీసుకోలేదు, ఈ నెల సెల్ఫ్ ఫీ 0 తీసుకోలేదు, నెక్స్ట్ లాస్ట్ మంత్ 0, ఈ నెల 0, ఇదేమి తీసుకోవాలా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఓకే, కోటేశ్వరరావు సారు లాస్ట్ మంత్ 178, ఈ నెల 100 పాయింట్లు తీసుకున్నారు. ఇట్లా మనం ప్రతిదీ కొన్ని చెక్ చేసుకొని ఎవరి కింద వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటే అందరం కూడా ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంది లీడర్స్. ఈ విధంగా ఫాలోఅప్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరు కూడా సిఎన్సి తీసుకొని ప్లస్ అదేవిధంగా అందరమే మ్యాచింగ్ క్లబ్ యాక్టివేషన్ తీసుకోండి. బిజినెస్లో ఇంకా మనం ముందుకెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. తర్వాత కంపెనీ కొన్ని ఆఫర్స్ పెట్టింది. ఆ ఆఫర్స్ కూడా ఒకసారి తెలియజేస్తాను మీకు. త్వరగానే ఒక 5 నిమిషాల్లో ఈ క్లోజ్ చేస్తాను. ఒకసారి చూడండి లీడర్స్, మనకి ఈ నెలలో ఇచ్చినటువంటి ఫ్రీ ప్రొడక్ట్స్ చూడండి. 900 రూపాయలకి కానీ తీసుకుంటే మనకి కాంప్లెక్షన్ బార్ సోప్ ఒకటి ఇస్తారు, లేదా 70 రూపాయల ఓచర్ ఒకటి ఇస్తారు. నీకు 70 రూపాయల ఓచర్ పెట్టుకుంటే నీ ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు, లేదు కాదనుకుంటే నీకు సోప్ ఇస్తారు. 900 రూపాయలకి ఒక సోపు. 1800 అయితే మీరు తీసుకున్న ప్రోడక్ట్లు కూడా 1800 అయినాయి అనుకో, అప్పుడు ఎంత వస్తుంది ఫ్రీ? 2 సోపులు, 9 రోజులు 18, 2 సోపులు వస్తాయి. ఒకవేళ నేను 2000 రూపాయలకు కొన్నా, నాకు ఎన్ని వస్తాయి ఫ్రీ వస్తువు? 2 సోపులు వస్తాయి. 900కి ఒక సోపు అన్నప్పుడు 9 రోజులు 1800, 2 సబ్బులే వస్తాయి. అంటే 2000కి కొన్నాను కదా, నాకు ఇంకా ఇవ్వాలంటే మళ్ళా 2700 కొంటే కానీ 3 సోపు రాదు, లేదా 70 రూపాయలు ఫ్రీ ఓచర్ వచ్చింది. ఇప్పుడు 2000కి కొంటే 140 రూపాయలు ఓచర్ వచ్చింది. సో అట్లా 900 రూపాయలు ఒక సబ్బు లేదా 70 రూపాయలు వచ్చారు. అదే 1650 బిల్ అయింది అనుకోండి, గానో పేస్ట్ ఒకటి ఇస్తాడు, ఒక గానో పేస్ట్ ఇస్తాడు, లేదా 130 రూపాయలు ఓచర్ వస్తుంది. 1600 లెక్కన ఒకవేళ 3300 కానీ అయింది అనుకోండి, 2 గానో పేస్ట్లు వస్తాయి, 130 రూపాయల ఓచర్లు 2 వస్తాయి. ఇట్లా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ మనం గమనించాలి, క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. మళ్ళీ ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదు. మనం ఎంత డబ్బులు పెట్టి తీసుకుంటున్నామో దాని తగ్గట్టుగా 900 లెక్క వేసుకుంటే అది వస్తుంది. లేదు 1650, 1700 బిల్ అయింది అనుకోండి, మీకు 1700కి ఆ సోప్ లైన్ తీసుకోవచ్చు. 1700 1650 గాను పేస్ట్ కదా, 1650 అయినా గాను పేస్ట్ అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. అదే 5200 అయింది అనుకోండి, నూనె ఒకటి ఇస్తారు, అగ్రికల్చర్కి సంబంధించేమో అగ్రి 82 1/2 లీటరు,
అదొకటి ఇస్తారు, లేదా 550 రూపాయల వోచర్ ఇస్తారు. దానికి మీకు ఏం కావాలో తీసుకోవచ్చు అనమాట. 5200 బిల్ అయితే. అదేవిధంగా 7000 రూపాయలు కానీ అయితే అగ్రి నానోటెక్ ఒకటి ఇస్తారు, 7000 రూపాయల బిల్ అయితే, లేదా 710 రూపాయల వోచర్ అనేది ఇస్తారు. ఈ విధంగా ఇవి ఎప్పుడు దాకా ఉంటాయి? 2వ తేదీ నుంచి 18వ తేదీ దాకా ఉంటాయి ఈ ఫ్రీ వోచర్లు. ఎప్పుడు దాకా ఉంటాయి? 2 నుంచి 18 దాకా. మరి సిఎన్సి 2 నుంచి 14 దాకా. సిఎన్సి అంటే 500 ఫ్రీగా వస్తుంది చూసా. 150 పాయింట్లో ఉంటేమో 4100 వచ్చింది సిఎన్సి, అది బెటర్. ఇక్కడ 100 పాయింట్లకు ఉంటేనేమో 2250 వచ్చింది. కాబట్టి 150 పాయింట్లో ఉంటేనే బిజినెస్లో ఇంకా ముందుకెళ్తాం. సిఎన్ 500 కూడా ఫ్రీ 4100 వస్తుంది కాబట్టి ఇంకా చాలా ఎక్కువగా లబ్ధి పొందుతాము. మ్యాక్సిమం దాంట్లో ఉంచుకొని చూసుకోండి, లేదంటే 100 పాయింట్ల సిఎన్సీలో ఉండండి. ఈ రెండిట్లో ఉంటేనే మనం ముందుకెళ్ళగలం. 20 పాయింట్లు 30 పాయింట్లు తీసుకుంటే అది చాలా స్లో అయిపోయింది, బిజినెస్లో ముందుకెళ్ళలేము. గోల్ పెట్టుకుంటే మాత్రం మనం స్పీడ్గా చేసుకోవాలి బిజినెస్. సో ఇట్లా ఈ విధంగా ఆఫర్లో పెట్టున్నది కంపెనీ. 18 దాకా ఉంటుంది ఫ్రీ వస్తువులు మనకి. సిఎన్సి అనేది మాత్రం 14 తేదీ దాకా ఉంటుంది. మరి 100 పాయింట్ల సిఎన్సి 150 పాయింట్ల సిఎన్సి ఒకేసారి తీయాలా సార్? ఒకేసారి తీస్తేనే మంచిది. ఇంకేదన్నా తీయలేని పరిస్థితుల్లో 2-3 సార్లు బిల్ చేసుకున్నా కానీ అవన్నీ కూడా 14 తేదీ లోపు కానీ 100 పాయింట్లు అయితే సిఎన్సి కింద ఎంట్రీ చేస్తారు, 150 పాయింట్లు అయితే 150 పాయింట్ల కింద ఎంట్రీ చేస్తారు. ఆ రెండు మాత్రమే ఉంది సిఎన్సి మనకి. సో ఈ విధంగా 2వ తేదీ నుంచి 18 దాకా ఆఫర్లు పెట్టుంది ఈ విధంగా మనకి. నెక్స్ట్ మనం గమనించినట్టయితే ఇక్కడ గొడుగు ఒకటి ఫ్రీగా ఇస్తున్నారు. మరి ఈ గొడుగు దేనికయ్యా ఫ్రీ అని అంటే, ఈ బిజినెస్ నెలాఖరు దాకా ఈ ఆఫర్ ఎప్పుడు దాకా అంటే ఈ నెల 2వ తేదీ నుంచి బిజినెస్ అయిపోయిన దాకా ఈ ఆఫరు. ఈ ఆఫర్ దేనికనంటే బై ప్రొడక్ట్స్ వర్త్ 3200, 3200 పెట్టి ఒకే బిల్లు కనుక చేస్తే అవి దేంట్లో కొనాలి? మిస్టర్ ఆఫ్ మిలన్, వెలినో, స్కిన్ ఫార్ములా, డియో గార్డెన్. స్కిన్ ఫార్ములా 9 అంటే ఈ బ్యూటీకి సంబంధించిన ప్రొడక్ట్స్, డియో గార్డ్స్ లేడీస్ ఫ్యాట్స్ ఈ కానీ కొన్నట్టయితే 3200కి మీకు గొడుగు అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళకి నేను ఇప్పుడే ఆధార్ కార్డు ఇచ్చి ఐడి చేసుకున్నాను, 900కి కొన్నాను, 1000కి కొన్నాను, నాకు ఫ్రీ వస్తువు ఈ లేదేంది అంటే ఈరు. కొత్త వాళ్ళకి, కొత్తగా చేరిన వాళ్ళకి 2400 బిల్ అయితే చూడండి, ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫ్టర్ జాయినింగ్. ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఫస్ట్ బిల్లు ఏదన్నా ఒక 50 రూపాయలు సోపు కొట్టించారు అనుకోండి, ఓకే. ఆ తర్వాత బాధపడిపోయింది, మళ్ళీ మీకు ఇవి వర్తిస్తాయి, ఫ్రీ వోచర్లు వచ్చేస్తాయి. ఒకేసారి బిల్లు కానీ చేయాల్సి ఉంటే 2400 దాటితేనే మనకి 190 రూపాయలు వోచర్ ఇవ్వటం, లేదా యాంటీ ఎయిర్ ఫాల్ షాంపూ ఇవ్వడం జరుగుతుంది కొత్త వాళ్ళకి. కొత్త వాళ్ళకి ఫ్రీ ఎప్పుడు ఫ్రీ ప్రోడక్ట్ ఏమొస్తుందంటే 2400 బిల్లు దాటితే 190 రూపాయల వోచర్ అన్న వస్తుంది, యాంటీ ఎయిర్ ఫాల్ షాంపూ అన్న వస్తుంది. దాన్ని బట్టి చూసుకోవాలి. ఒకవేళ కొత్తగా జాయిన్ అయ్యారు, ఇప్పుడు ఒక సోపు కొట్టించి మళ్ళా బిల్లు కొట్టిస్తే అప్పుడు నీకు మళ్ళీ ఫ్రీ ప్రోడక్ట్లనే వర్తిస్తాయి. ఎందుకంటే 2వ బిల్లు కాబట్టి బాధపడినట్టే. అప్పుడు నీకు 900 తీసుకుంటే సబ్బు వచ్చింది, 1800 తీసుకుంటే 2 సబ్బులు వస్తాయి. అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు, అదొకటి. సో నెక్స్ట్ ఈఎంసీఎం డియూసిడి మన లెవెల్లో లేరు, సురేష్ సార్ క్యాడర్ ఇది. ఇది డొమెస్టిక్ 3 రేత్రులు 2 నైట్లు, సింగిల్ టికెట్ 10,000, క్రైటీరియా సింగిల్ టికెట్ 10,000 మినిమం పాయింట్ 6,000 సెల్ఫ్ ఇన్వెస్ట్. ప్రజెంట్ మనకి ఇది అవసరం లేదు. అచీవ్ సింగిల్ టికెట్ ఫాలోయింగ్ సింగిల్ క్రైటీరియా మెన్షన్ బిల్ ట్రిప్ డొమెస్టిక్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అష్యూర్ న్యాచురల్, స్కిన్ ఫార్ములా 9, వెలినో, డియో గార్డెన్ ఇవన్నీ కానీ
మనం ఒక 10 రూపాయలకు కనుక్కుంటే 10,000కి కనుక్కుంటే ఒకే ఇన్వాయిస్లో మనకి 7 ఐటమ్స్ ఫ్రీగా వచ్చే అవకాశం ఉంది. 7 ఐటమ్స్ అంటే సోపులు ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్న డిస్ప్లే కనిపించే అన్నీ కూడా మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది 10,000 రూపాయలకు కనుక్కుంటే. ఇక్కడ హెల్త్ కేర్ కానీ 10,000 రూపాయలకు కానీ ఒకే బిల్లు కానీ చేస్తే ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా వచ్చి 5 ఐటమ్స్ కూడా మనకు ఫ్రీగా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ 34,000 రూపాయలు కానీ ఒకే బిల్లు కానీ చేస్తే అగ్రికల్చర్కి సంబంధించి మీకు ఇక్కడ చూపించే దాదాపు ఒక 8,000 రూపాయల ఎంఆర్పి ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ 12,000 రూపాయలకు కానీ ఈ విస్లింకి సంబంధించినవి కానీ పర్చేజ్ చేస్తే ఈ లిస్ట్లో ఉన్నాయి కానీ పర్చేజ్ చేస్తే మనకు ఫ్రీగా ఇది కూడా రావడం జరుగుతుంది. విస్లిం షేక్ కూడా ఫ్రీగా రావడం జరుగుతుంది. కాబట్టి లీడర్స్ ఈ యొక్క ఆఫర్స్ను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా సిఎన్సి ప్లాన్లో ఉండి ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాం లీడర్స్. థ్యాంక్ యూ అనిత మేడం. బ్రహ్మేష్ సార్ బ్రహ్మేష్ సార్ ఎవరైనా రెస్పాండ్ అవ్వండి లీడర్స్. శ్రావణ్ కుమార్ సార్, హలో. బ్రహ్మేష్ సార్, శ్రావణ్ కుమార్ సార్, అనుష రంగడు సార్, శ్రీనివాస్ సార్, ఎనీబడి ఈస్ దేర్? అనిత మేడం సార్, కిరణ్ సార్, చెప్పండి సార్. నా వాయిస్ వినపడటం లేదా లేదా ఎట్లా సార్? హలో సార్, హలో కిరణ్ కుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల బ్యాక్ వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ గా చెప్పారు. ప్రతిదీ పిన్ టు పిన్ క్లారిటీగా ఇచ్చారు. మాక్సిమం అందరికీ అర్థమయ్యే విధంగా క్లారిటీ అయ్యే విధంగా చెప్పారు. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ 150 సిఎన్సి అనేకి మీరు అన్నారు. చాలా మంది 150 సిఎన్సి అనే దాని గురించి ఆలోచించారే కానీ దాని ఉన్న వెనక డెత్ 3 జనరేషన్ ఆమ్ని ప్యాసివ్ ఇన్కమ్ మనం ఎంత ఫీచర్స్ అన్ని వదిలేసి అలా 150 సిఎన్సీ పట్టుకున్నారు కానీ మిగతాది ఏందనేది ఆలోచించాల. బట్ ఎప్పుడైతే మన గౌతమ్ బాలి సార్ గారు ఆలోచించి ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలి, ఎదగాలనే ఉద్దేశంతో అందరి మేరకు 100 సిఎన్సీ అనేది ఇవ్వడం కూడా జరిగింది సార్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కొత్త వాళ్ళకి కానీ ఆల్రెడీ రిమైనింగ్ అంటే అందరు చెయ్యాలని ఉంటుంది, బట్ అంత స్తోమత ఉండదు. కాబట్టి ఇది ఒక మంచి ఆలోచన. దీని గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు సార్. ఇదే విధంగా అందరూ 100 సిఎన్సీలో ఉండి మీ గోల్స్, డ్రీమ్స్, లెవెల్స్ అచీవ్మెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటూ థ్యాంక్ యూ సార్. అడగగానే ఈ జూమ్ సెషన్ ఇచ్చారు. ఎంతో బిజీ షెడ్యూల్ ఉండి కూడా మ్యాక్సిమం అందరికి అర్థం విధంగా చెప్పారు సార్. కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకున్నావా సార్ కిరణ్ సార్? తీసుకోండి సార్. థ్యాంక్ యూ గురుగారు. లెటస్ మీకు ఏ పాయింట్ నచ్చింది, మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లారిటీ తీసుకోండి. ఒకవేళ ఇంకా టైం ఆల్రెడీ 7:03 అయింది, 7 కల్లా క్లోజ్ అవ్వాలి. కొంచెం డిలే అయింది కాబట్టి సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల సార్ కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుందాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. లెటస్ గమనించండి. సుశీల శ్రీనివాసరావు సార్ అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి సార్. జై సుశీల మేడం. గుడ్ మార్నింగ్ శ్రావణ్ కుమార్ సార్. సార్ గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ కిరణ్ కుమార్ సార్. గుడ్ మార్నింగ్ కొత్తపట్నం పంచాయతీ కార్యదర్శి గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా ఈ 100 పివి మరలా వచ్చినందుకు బాలి గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి సార్. అలాగే ఎక్సలెంట్ గా చెప్పారు, బాగా అంతా అర్థమయ్యే విధంగా వివరంగా వివరించారు, స్లైడ్స్ చూపించారు, ఎక్సలెంట్ చెప్పారు సార్. కాకపోతే ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చాలా మంది
11వ తేదీ లోపు వాళ్ళు 60 పీవీ చేసినా లేదా 100 పీవీ చేసినా తెలియకుండానే వాళ్ళు ఎంసీఏలోకి వచ్చినాయి కాబట్టి వాళ్ళకి ఈ రోజే లాస్ట్ అంటున్నారు కదా. ఆ మెయిల్ పెట్టేది అనేది కొంచెం క్లారిటీ చెబితే చాలా మంది వాళ్ళు పెట్టకుండా పోతే మళ్ళీ ఆ ఎంసీ అనేది పోయిద్దిగా కిరణ్ కుమార్ సార్. అవును సార్. అవును సార్. దానికి కొంచెం ప్రాధాన్యత ఇచ్చినట్టయితే బాగుండేది. మీరు దాన్ని దాటవేశారు. అది దాన్ని జూమ్ లోనే మీరు పెట్టేసి చెప్తే వాళ్ళు పెట్టుకునేవాళ్ళు కదా సార్. నా రిక్వెస్ట్ అది. ఐడి అంటే మెయిల్ వాళ్ళు అనేది మీరు తయారు చేసి మెసేజ్ పెట్టి దాన్ని అదేలే సార్ గ్రూప్ లో గ్రూపులు పెడితే చాలా మంది అంటే ఎక్కువ మంది వాళ్ళకి తెలియకుండానే ఎంసీఐలోకి వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారు. అవునవును. వాళ్ళు 60 పీవీ చేసినా లేదా 100 పీవీ చేసినా కూడా ఎలిజిబుల్ అయ్యారు కాబట్టి వాళ్ళకి కొంచెం దాన్ని మీరు మళ్ళీ అశ్రద్ధ చేయకుండా ఈ రోజే లాస్ట్ అంటున్నారు కాబట్టి అన్ని మనం గ్రూపుల్లో ఆ మెయిల్ ఎలా పెట్టాలని పెడితే వాళ్ళు మొత్తం రెడీ చేసి పెట్టండి. ఆ పేర్లు మార్చుకోవటం, ఐడి నెంబర్ మార్చుకోవటం, దాన్ని ఏ మెయిల్కి పెట్టాలనేది అది కూడా కొంచెం అడ్రస్ క్లారిటీగా పెడితే కొంచెం తెలియని వాళ్ళు కూడా అందరు అలాగే పెట్టుకుంటారు సార్. జూమ్ అది మన గ్రూప్ చూసుకుంటే అర్థమైపోయింది. గ్రూప్ లో పోస్ట్ చేస్తాం దాన్ని. ఆ, అది సార్ చేద్దాం, అది గ్రూప్ లో చేద్దాం. అది అది ఓకే సార్. ఎక్సలెంట్ చెప్పారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. సుశీల శ్రీనివాసరావు సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీకున్న డౌట్ కూడా సార్ మేము మిస్ అయినా మీరు గుర్తు చేశారు. మెయిల్ పెట్టాలి, అది మ్యాచింగ్ క్లబ్ గురించి. అవకాశం ఉంది లేడర్స్, అందరూ యాక్టివేషన్ చేయించుకోండి. చాలా అంటే చాలా ఇన్సెంటివ్స్ కూడా చాలా మందికి బాగా వచ్చాయి. ఈ మంత్ చెక్స్ కూడా చాలా ఎక్కువ ఇంక్రిమెంట్ అవుతున్నాయి కాబట్టి చూడండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్, సుశీల శ్రీనివాసరావు సార్. వండర్ఫుల్ ఇంకోటి వర్క్ సార్, ముందుకెళ్ళాలని గుడ్ మార్నింగ్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సార్. 1 minute సార్. ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు యాడ్ చేసుకోలేదో వాళ్ళు ఈ రోజు లోపు యాడ్ చేసుకుంటేనే 10వ తేదీ ఈ నెల 10వ తేదీ మీకు అకౌంట్లో క్యాష్ అనేది పడుతుంది. ఈ రోజు తర్వాత కానీ చేసుకుంటే 20 నుంచి 27వ తేదీ లోపు మీ అకౌంట్ క్రెడిట్ అయ్యిద్ది. ఈ నెలలో మీరు ఇప్పుడు చేసుకుంటే, ఈ రోజు చేసుకుంటేనేమో రేపు వచ్చే వారం 10వ తేదీ నీ అకౌంట్లో పడిద్ది 100 కాడి నుంచి ఎంతైనా కానీ. లేదు నువ్వు చేయలేదా, ఈ తర్వాత చేసుకున్నావా, ఈ రోజు తర్వాత 20వ తేదీ నుంచి 27వ తేదీలోపు పడతాయి నీకు డబ్బులు. మీకు తొందరగా కావాలంటే అప్లై అని అడిగి ఎట్ట చేయాలి సార్ ఏంది అని అడిగి ఈరోజు బ్యాంక్ అకౌంట్లు యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ శ్రవణ్ సార్. థ్యాంక్ యూ కిరణ్ కుమార్ సార్. సార్ చెప్పినట్టు కూడా నిజమే. ఎందుకంటే మనం తీసుకున్న ప్రోడక్ట్ కి మనం అమౌంట్ పడాలి అంటే మనకి బ్యాంక్ బుక్, పాన్ కార్డు అప్లోడ్ చేసుకోవాలి. అప్ చేసుకోవడం వల్ల ఎందుకంటే ఆ అమౌంట్ పడే కాస్త ఓచర్ గా లేకపోతే చెక్ రూపంలో వస్తాయి. అవి ఎప్పుడు వస్తాయో తెలియదు. మళ్ళీ వాటి కోసం మనం వెయిట్ చేయాలి, డిఎస్సిబి తిరగాలి. ఎన్ని తిరిగేదానికంటే బ్యాంక్ బుక్, పాన్ కార్డ్ అప్లోడ్ చేసుకున్నాం అంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. నెక్స్ట్ వన్ వచ్చి ఆదినారాయణ సార్, మదనపల్లి. అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడాను సార్. స్వీట్ అండ్ షార్ట్ గా మీకు ఏ పాయింట్ నచ్చింది, నేను ఈ పాయింట్ పట్టుకొని ముందుకెళ్తాను అని స్వీట్ అండ్ షార్ట్ గా క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ ఆదినారాయణ సార్. అడ్మిట్